హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించినటువంటి పోసానిని, రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానిని కూటమి సర్కార్ వదలలేదు. పోసానికి ఆరోగ్యం బాలేదని ఆయన సతీమణి చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారు. అరెస్ట్ నోటీసులో రేపటి తేదీ వేశారు. మరోవైపు కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పిఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కానీ పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చినటువంటి ఫోన్ నంబర్‌లో ఓబులపల్లి పిఎస్ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా 2 చోట్ల నుంచి కేసులను డైవర్ట్ చేస్తున్నట్టుగా, డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోసాని మీద 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం కనీస చట్టాన్ని కూడా గౌరవించట్లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పకుండా పోసాన్ని తీసుకెళ్లారు. కావాలని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. మరోపక్క వైసీపీ దీని మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. కోర్టుకు హాజరుపరిచే ముందు మాత్రమే పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు అన్నారు. ఓబులవారిపల్లి పిఎస్, సంబేపల్లి పిఎస్‌లో పోసాని మీద కేసులు నమోదైనట్టు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వే కోడూరులో పోసాన్ని హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోసానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్టు సమాచారం. పోసాని కృష్ణమూర్తిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం గతేడాది ముందస్తు కుట్రలకు తెరతీసింది. అందులో భాగంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారని టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు. ఒకే రోజు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయడం గమనార్హం. వాటిలో కొన్ని కేసులను ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది కూడా. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, శాసనసభ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలవుతున్నాయని, ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా పోసాని లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి డైవర్ట్ రాజకీయాలు చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో ఎప్పుడో చేసినటువంటి ఫిర్యాదు మీద ప్రభుత్వం ఇప్పుడు స్పందించడం ఏంటని కూడా జగన్ ప్రశ్నిస్తున్నారు. పోసాని కృష్ణమూర్తికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి సమాచారంలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నెంబర్ ఇవ్వడం ఏంటని కూడా జగన్ ప్రశ్నించారు. అంటే ఉద్దేశపూర్వకంగానే వేరు పోలీస్ స్టేషన్ వివరాలు ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులకు సందిగ్ధంలో నెట్టేశారని, నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేస్తున్నందున తర్వాత న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేశారని కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే పక్క ముందస్తు కుట్రతోనే పోసాన్ని కావాలని అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. తమ న్యాయవాది వచ్చే వరకు ఆగాలని అభ్యర్థించిన పోలీసులు ఎందుకు వినిపించుకోలేదని జగన్ ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలి. వారు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం కల్పించాలి. కానీ ఈ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా పోలీసులు పోసాని కృష్ణమూర్తిని అక్రమంగా అరెస్ట్ చేసి తమతో ఎందుకు తీసుకెళ్లిపోయారంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కాగా పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టుగా సంబేపల్లి పోలీసులు చాలా క్యాజువల్ గా మీడియాతో చెప్పి పక్కకు వెళ్లారు. పోసాని అరెస్ట్ గురించి పోలీసులు ఇవ్వని సమాచారం వల్ల కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు.